సిచ్యువేషన్ ఏంటి అనేది సెంటరింగ్ వర్క్స్ మనందరికీ తెలిసిందే. సహజంగా సీలింగ్ వేసే సమయంలో ఆ సిమెంట్ వేయడానికంటే ముందు సపోర్ట్గా అంటే సిమెంట్ పైన నిలబడడం కోసం సపోర్ట్గా వేసేటువంటి ఒక స్ట్రక్చర్ ఐరన్ రాడ్స్ కానీ లేదంటే వుడ్తో కానీ దాన్ని నిర్మిస్తూ ఉంటారు. మనకి క్లియర్గా స్క్రీన్లో కూడా అదే కనిపిస్తుంది. సో ఆ పైన ముందు అది వేశారు, ఆ తర్వాత దాని మీద సిమెంట్ వేస్తున్న సమయంలో అంటే ఆ సీలింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ సెంటరింగ్ వర్క్ అంతా కూడా సెంటరింగ్ అంతా కూడా కూలిపోయింది. మొత్తం ఐరన్ రాడ్స్ అండ్ వుడ్ ఉండడం వల్ల చాలా బరువుగా ఉంటుంది. ఆ సమయంలో దాని క్రింద ఉన్నటువంటి కార్మికులు దాని క్రిందే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అదిగో మనకి స్క్రీన్లో కనిపిస్తుంది. ఒక్కసారి మనం అక్కడ చూడొచ్చు పరిస్థితి ఎలా ఉందనేది. అక్కడ మనం క్లియర్గా కనిపిస్తుంది మీకు స్క్రీన్లో. పైన ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా కింద పడ్డాం. దాంతోపాటు ఆ వుడెన్ ప్లేట్స్ కానీ లేదంటే కొంత సిమెంట్ అవంతా కూడా కనిపిస్తుంది మీకు స్క్రీన్లో. సో అంత బరువు అయినటువంటి ఆ మెటల్స్ అవన్నీ ఒక్కసారిగా పైన పడడంతో లోపల రాడ్స్ కూడా ఉంటాయి, ఐరన్ రాడ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ ఒక్కసారి కూలిపోవడంతో ఆ బరువుకి 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తుంది. మరి కొందరికి గాయాలయ్యాయంటూ సమాచారం అందుతుంది. ఒక్కసారి నాకు పీసీఆర్ లెఫ్ట్ సైడ్ ఉన్న విజువల్ నాకు ఫుల్ స్క్రీన్ ఇవ్వగలుగుతారా? ట్రై టు గివ్ ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్. లెఫ్ట్ సైడ్ ఉన్న విజువల్ని ఒకసారి ఆ విజువల్లో మనకి ఇంకొంచెం క్లియర్గా చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఎంత వెయిట్ పడింది అనేది. ఈ విజువల్లో మనకి కనిపిస్తోంది. ఆ స్ట్రక్చర్ కింద ఇంకా చిక్కుకొని ఉన్నట్లుగా క్లియర్గా కనపడుతుంది. ఆ కింద భాగంలో ఎవరో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళ మీద అది పడిపోవడం, వాళ్ళు అక్కడి నుంచి కదలలేకపోవడం, తీవ్ర గాయాలు అవ్వడం. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ ఆ డాక్టర్స్ కానీ అలాగే మిగతా స్టాఫ్ అందరూ కూడా వచ్చి పేషెంట్స్ని దూరంగా పంపించి సేఫ్ ప్లేస్కి పంపించి ఆ క్రింద చిక్కుకున్న వాళ్ళని పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు, బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం కండిషన్ ఏంటి అనేది మరికొద్దిసేపట్లో మా ప్రతినిధి శిల్ప లైవ్లో మీకు అందించబోతున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు చూపించబోతున్నారు. అయితే అసలు ఈ ప్రమాదానికి అంటే ఎందుకు ఆ సెంటరింగ్ కూలిపోయింది, ఏదైనా ఫిట్నెస్ సమస్యనా ఇంకేదైనా సమస్య ఉందా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఏం జరిగింది ఏంటనే వివరాలు సేకరిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 3 కార్మికులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబానికి సమాచారం అందించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం కూడా ఉండబోతుంది ఖచ్చితంగా హాస్పిటల్ నుంచి. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి డీటెయిల్స్ నేను అందించే ప్రయత్నం చేస్తాను. 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఆ సెంటరింగ్ కూలిపోవడం వల్ల. అయితే అది ఎలా జరిగింది, డాక్టర్స్ ఏమంటున్నారు, సీసీ కెమెరా విజువల్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక సౌండ్ వస్తే అందరు భయపడరు కానీ మామూలుగానే అనుకున్నారు. అది వాళ్ళు ఇందాక సౌండ్ వస్తే అందరు భయపడరు కానీ మామూలుగానే అనుకున్నారు. అది వాళ్ళు ఇందాక సౌండ్ వస్తే అందరు భయపడరు కానీ మామూలుగానే అనుకున్నారు. అది వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి బిల్డింగ్ లో సెంటరింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడికక్కడే 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ వార్డులో రెనోవేషన్ పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంతో అక్కడ ఉన్నటువంటి రోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. ఇదిగో మనం చూస్తున్నాం. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. అది మొత్తం పూర్తిగా కూలిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళంగా మారింది. అక్కడ ఉన్నటువంటి రోగులు అందరూ పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది.
ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఎమర్జెన్సీ వార్డులో రెనోవేషన్ సందర్భంగా అది కూలిపోయినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఐరన్ స్ట్రక్చర్ అయి ఉండడం వల్ల ఒక్కసారిగా అది మీద పడడంతో దాని క్రింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు కార్మికులు. అక్కడ పనులు చేస్తుండగా ఈ ఐసీయూని రెనోవేట్ చేస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రయత్నాలు చేశారు కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి, గాయాల పాలైన వాళ్ళని రక్షించడానికి. కానీ అప్పటికే ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. వెంటనే అక్కడికి దూరంగా ఆ రోగుల్ని అందరినీ అక్కడికి దూరంగా పంపించేసి సహాయక చర్యలు ప్రారంభించారు. మనం ఒక్కసారి స్క్రీన్లో చూడొచ్చు. అది మొత్తం పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో ఇక దాన్ని పక్కకు తొలగించే ప్రయత్నాలు చూస్తున్నాం. దాని కింద కూడా మరొకరు చిక్కుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. సో వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, కొంతమంది గాయాలయ్యాయంటూ కూడా సమాచారం అందుతుంది. కానీ ఎగ్జాక్ట్గా తెలియాల్సి ఉంది ఏం జరిగింది, అసలు అక్కడ ఎలా ఈ ప్రమాదం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శిల్ప, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? హాస్పిటల్లో ఈ ప్రమాదం జరగడం ఏంటి? ఐసీయూని రెనోవేట్ చేస్తున్న సమయంలో జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ కండిషన్ ఏంటి అక్కడ? సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఒకవైపు ఆసుపత్రి బిల్డింగ్ లో ఏదైతే సెంట్రింగ్ ఉంటుందో సెంట్రింగ్ సంబంధించి ఒక్కసారిగా కుప్ప కూలింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులపై పెచ్చులు మొత్తం కూడా పెచ్చుల మీద పడడంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోయి మొత్తం ముగ్గురు మరణించినట్టు తెలుస్తుంది. చాలా వరకు మొత్తం ఏదైతే మొత్తం కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమర్జెన్సీ వార్డ్ లో ఇవంతా జరుగుతుంటే ఇప్పటికే అందులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఎమర్జెన్సీ వార్డు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు రెనోవేషన్ ఏదైతే రెనోవేషన్ చేస్తున్నాగా స్లాబ్ అనేది కుప్పకూలడంతో ఒక్కసారిగా పెచ్చులన్నీ వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నటువంటి కింద ఉన్నటువంటి కార్మికుల పైన పడింది. మొత్తం ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి తీవ్రమైనటువంటి గాయాలని ఇప్పటికే వారందరినీ కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమర్జెన్సీ వార్డు ఉన్నటువంటి వారినందరినీ కూడా ప్రస్తుతం పక్కకు షిఫ్ట్ చేసి అందరినీ కూడా ప్రస్తుతం ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడికి మొత్తం కూడా ఒకవైపు జేసీబీలు కావచ్చు అవి అన్ని చేరుకుని వారిని క్లియర్ చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అవుతుంది. మొత్తం ఎంతమంది తీవ్ర గాయాలనే కూడా ఒకవైపు సమాచారం తెలియజేస్తుంది. ఇప్పటికీ సహాయక చర్యలు అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి. మరికొద్ది సేపట్లో మా ప్రతినిధి శిల్ప సంఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, చూపించబోతున్నారు సిచ్యువేషన్ ఏంటి అనేది. సెంట్రింగ్ వర్క్స్ మనందరికీ తెలిసిందే. సహజంగా సీలింగ్ వేసే సమయంలో ఆ సిమెంట్ వేయడానికంటే ముందు సపోర్ట్గా, అంటే సిమెంట్ పైన నిలబడడం కోసం సపోర్ట్గా వేసేటువంటి ఒక స్ట్రక్చర్, ఐరన్ రాడ్స్ కానీ లేదంటే వుడ్తో కానీ దాన్ని నిర్మిస్తూ ఉంటారు.